సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ మహేష్ అండి. సో ఇవాళ నుంచి నేను నా ట్రేడింగ్ ఛానల్లో నేను ఎవ్రీడే ఒక లైవ్ ట్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది. నేను ఒక ఛాలెంజ్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో నేను ఒక 1000 రూపీస్ డిపాజిట్ చేశాను. మీరు ఇక్కడ చూడవచ్చు, నా లైవ్లో ఒక 1000 రూపీస్ అనేది ఉంది. సో ఈ లైవ్ని నేను టార్గెట్ కింద 10,000 పెట్టుకుంటున్నానండి. సో ఇది డేకి ఎంత టార్గెట్ పెట్టుకున్నాను, లైక్ 3 or 4 డేస్ పెట్టుకుని టార్గెట్ పెట్టుకొని సో ఆ 10,000 రీచ్ టార్గెట్ పెట్టుకున్నానండి. సో ఇక్కడ నేను ఎక్కడ హైడ్ కూడా చేయట్లేదు, మీరు చూడొచ్చు. లైవ్ ట్రేడింగ్లో 1000 రూపీస్ 1034 రూపీస్ ఉందండి. సో ఓకే, సో నేను ఇక్కడ మార్కెట్ని అనలైజ్ చేసుకుని నా టార్గెట్ ఏది ఉంటుందో 3 or 4 ట్రేడ్స్ ప్లేస్ చేసుకుని నేను సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. ఇలా డైలీ నేను ఆ 10,000 రీచ్ అయ్యే వరకు నా ప్రతి వీడియో అనేది లైవ్ రికార్డ్ చేసుకుని మీకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఓకే ఓకే, నేను ఇక్కడ ఈ ట్రేడ్ క్లోజ్ బట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుందండి. ఓకే, మార్కెట్ చాలా హెవీగా వెళ్తుంది, బట్ ఇక్కడ ఓకే సో ఇక్కడ చూసుకుంటే కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసింది. సో ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద డౌన్ ట్రెండ్ అండి. సో ఇక్కడ నేను డౌన్ ట్రెండ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, కరెక్ట్గా మార్కెట్ అనేది ఇక్కడ చూసుకుంటే మెయిన్ ట్రెండ్ వాజ్ డౌన్ ట్రెండ్ అండి. సో డౌన్ ట్రెండ్ అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే కరెక్ట్గా రెసిస్టెన్స్ ఏరియా. సో ఈ రెసిస్టెన్స్ ఏరియా రావడంతో మొత్తం ఇక్కడ చూసుకుంటే మార్కెట్ కరెక్ట్గా రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చింది, డౌన్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ ఏరియా వచ్చింది, డౌన్ అయింది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ట్రేడ్ అనేది డౌన్ అనేది ప్లేస్ చేయడం జరిగిందండి. ఓకే, అండ్ చూడండి మార్కెట్ అనేది కూడా మనకు అనుగుణంగా వస్తుంది. ఓకే, సో మార్కెట్ అనేది పైకి కిందకి ఫ్లక్చుయేట్ అవుతుంది, నో ప్రాబ్లం. మనము ట్రేడ్ క్లోజ్ అయిన వరకు మనకి ఇంకా 28 సెకండ్స్ ఉందండి. ఓకే, సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ ఈ బుల్లిష్ పవర్ వల్ల మార్కెట్ ఇక్కడ ఒక హై క్రియేట్ అయిపోయింది అండ్ పైనుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ బాగా వచ్చింది. ఓకే, సో లెట్స్ సీ మార్కెట్ మనకి మన అనుకూలంగా ట్రేడ్ క్లోజ్ అవుతుందా లేదో చూద్దాము. ఓకే, నో ప్రాబ్లం అండి. ఫస్ట్ ట్రేడ్ అనేది లాస్ అయిపోయాను. ఇక్కడ చూసుకుంటే నా ఫస్ట్ ట్రేడ్ అనేది లాస్లో ఉంది, చూసుకున్నారా? నా ఫస్ట్ ట్రేడ్ అనేది లాస్ అయినాయి, 100 రూపీస్ లాస్ అయ్యాను. ఓకే, నేను ఇప్పుడు రికవర్ చేయడానికి మార్టింగల్ కింద నేను ఒక 100 రూపీస్ యాడ్ చేసుకుని అదే రికవర్ చేస్తాను. సో యాక్చువల్లీ నేను ట్రేడ్ అనేది విన్ అయ్యాను, బట్ ఎంట్రీ పాయింట్ అనేది లేట్ అవడం వల్ల ఈ ట్రేడ్ అనేది లోస్లోకి వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం అండి. ఓకే, సో నెక్స్ట్ డేట్ కూడా నేను డౌన్ ప్లేస్ చేస్తున్నాను. సో నేను డౌన్ ట్రెండ్ ప్లేస్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ అండ్ డౌన్ ట్రెండ్ ఉంది అండ్ ఇక్కడ సెలర్స్ అనే వాళ్ళు ఇక్కడ వీక్ అయ్యారు, బట్ ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్గా సెలర్స్ అని వచ్చి ఇక్కడ కంప్లీట్గా ఒక న్యూ లో క్రియేట్ చేశారండి. సో అండ్ ట్రెండ్ కూడా ఏముంది, డౌన్ ట్రెండ్. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఈ ట్రేడ్ అనేది సెల్ తీసుకున్నానండి. సో లెట్స్ సి మనకి క్యాండిల్ ఎటు పక్క క్లోజ్ అవుతుందో చూద్దాము. ఒకవేళ నిజంగా సెలర్స్ అనే వాళ్ళు వీక్గా ఉంటే నెక్స్ట్ ఈ యొక్క బయర్ ప్రెషర్ వల్ల నెక్స్ట్ కూడా బయర్స్ రావాలి, బట్ అలా రాకుండా కంప్లీట్గా మళ్ళీ సెలర్స్ స్ట్రాంగ్గా వచ్చారు. సో ఈ కన్ఫర్మేషన్తో నేను ఈ ట్రేడ్ అనేది సెల్ ప్లేస్ చేశాను. సో లెట్స్ సి ఇక మార్కెట్ చూసుకుంటే పై నుంచి బయింగ్ ప్రెషర్ గట్టిగా ఉన్నట్టుంది. ఓకే, ఓకే, సో మన ట్రేడ్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయిపోయింది, అంటే మార్టింగల్ మనం విన్ అయిపోయాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో, చూడండి లైవ్లో నేను 1000 రూపీస్ అంటే నేను పెట్టిన 1000 రూపాయలకి 80 రూపాయలు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, సో నేను ఎక్కడ కూడా హైడ్ అని చేయట్లేదు, మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్నారు. 1008 రూపీస్ ప్రాఫిట్ అనేది నాకు వచ్చింది.
సో నేను ఇప్పుడు ఇంకో ట్రేడ్ ప్లేస్ చేస్తాను. నేను ఇంకా 2 ట్రేడ్స్ ప్లేస్ చేసి నేను ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మార్కెట్ అనేది. సో నేను వేరే పేరుకి వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు చెక్ అదర్ పేర్. ఓకే, ఇక్కడ ట్రేడ్ పే చేద్దామంటే ఒక టైప్ ఆఫ్ రిస్కీ ట్రేడ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను అప్ పెడదాం అనుకున్నా కూడా, బట్ నేను ఇక్కడ ఇంకో పాయింట్ చూసింది ఏంటంటే, ఇక్కడ మీకు చూడండి కరెక్ట్గా ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ ఉంది. సో ఈ రౌండ్ నెంబర్ వల్ల సెల్ ఎంత ఈవెందో అప్ ట్రెండ్ అయినా సరే సెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకని నేను బెటర్ ఈ ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తాను. ఓకే, సో మార్కెట్ కంప్లీట్ డీప్ డౌన్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఐ థింక్ నాకు ఇక్కడ ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో ఈ క్యాండిల్ క్లోజ్ బట్టి నేను ట్రేడ్ అని ప్లేస్ చేస్తాను. ఓకే, ట్రేడ్ అనేది చాలా వీక్గా ఉంది. సో బెటర్ నేను ఈ ట్రేడ్ అవాయిడ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ దో ఇక్కడ మీకు చూసుకుంటే చాలా వీక్గా ఉంది క్యాండిల్ అనేది, బయర్స్ అనేవాళ్ళు. ఓకే, సో బెటర్ నేను అవాయిడ్ చేస్తాను ఈ ట్రేడ్ అనేది. సో నాకు పాయింట్స్ వచ్చేంత వరకు నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేయనండి. సో ఐ విల్ చెక్ ద అనదర్ పేర్. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్ వచ్చింది. అండ్ ఇక్కడ మార్కెట్ చూడండి ఎంత మార్కెట్ ఎంత బాగాలేదో. సో ఇలాంటి టైప్లో మనము ట్రేడ్ చేయకపోవడం మంచిది. సో ఈ అసెట్ నేను క్లోజ్ చేస్తాను. సో ఐ విల్ చూస్ ద అనదర్ అసెట్. సో వీడియో లెంత్ అనేది అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను అనుకున్న టార్గెట్ నాకు రీచ్ అవ్వాలంటే వీడియో లెంత్ అవ్వాల్సింది తప్పదండి. ఎందుకంటే నేను అనుకున్న టార్గెట్స్ అన్ని రీచ్ అయితేనే నా ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్తుంది, నా టార్గెట్ని రీచ్ అవ్వగలను. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో ఐ విల్ గో విచ్ చూస్తే అనదర్ పేర్. నాకు మంచి పేర్ దొరకట్లేదు, ఎందుకంటే మార్కెట్ చూసుకుంటే మార్కెట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నైట్ టైం అవడం వల్ల ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ అన్నీ కూడా సైడ్ వేలో వెళ్తున్నాయి. మార్కెట్ కూడా అంత బాగాలేదు ఏమీ. ఓకే, ఓకే, సో ఈ క్యాండిల్ బట్టి మనం ప్రెడిక్ట్ చేద్దాం. చూడండి మార్కెట్ చాలా సైడ్ వేలోనే ఉంది. ఓకే, కన్ఫర్మేషన్స్ రావట్లేదు ఎక్కడా కూడా. ఓకే, ఐ థింక్ నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అనిపిస్తుంది. ఓకే, రౌండ్ నెంబర్ దగ్గరలో ఉంది కాబట్టి మనం రౌండ్ నెంబర్ దగ్గర మనం అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. ఓకే, సో ఐ థింక్ నాకు ఇక్కడ ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ క్యాండిల్ క్లోజ్ వరకు వెయిట్ చేసి చూద్దాం. ఓకే, మార్కెట్ అనేది ఇక్కడ కూడా సైడ్ వైపు క్రియేట్ చేస్తుంది. సో నేను ఎక్కడ ట్రేడ్ చేసుకుందామన్నా కూడా అక్కడ మార్కెట్ అనేది సైడ్ వే క్రియేట్ చేస్తుంది. సో జనాలకి ఇలాంటి టైప్ మనం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రేడ్ అండి. సో నేను ఇక్కడ అప్ ట్రేడ్ పెట్టడానికి రీజన్స్ చూడండి. సో ఇక్కడ ఒకటి నేను అబ్జర్వ్ చేసుకుని అంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ అప్ ట్రెండ్ వచ్చి ఇక్కడ మీకు చూసుకుంటే అప్ ట్రెండ్ ఉంది. మేజర్ డౌన్ ట్రెండ్ అంటే ఇక్కడ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో ఈ అప్ ట్రెండ్ తర్వాత నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, ఈవెన్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చినా సరే
ఇక్కడ చూడండి, ఈ బయర్ ఎవరైతే ఉన్నారో ఈ బయర్ అనే వాళ్ళు ఇక్కడ ఇంక్రీజ్ అయ్యారు. నెక్స్ట్ ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్స్ నిజంగా అంత స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ సెల్లర్సే రావాలి. బట్ అలా రాకుండా బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఒక హ్యాంగింగ్ మ్యాన్ వచ్చే ఒక హ్యామర్ క్యాండిల్ వచ్చింది. జనరల్గా ఒక హ్యామర్ క్యాండిల్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ సైన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక న్యూ హై క్రియేట్ చేసిందండి. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అంతా అప్లై చేశాను. ఓకే, సో ఆ ట్రేడ్ అనేది పాజిటివ్ వేలో వెళ్తుంది. సో లెట్స్ సీ క్యాండిల్ క్లోజ్ వరకు చూద్దాం. ఓకే 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 ట్రేడ్ అనేది పాజిటివ్లో క్లోజ్ అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు నా లైవ్లో. సో ఓవరాల్గా 178 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నామండి. ఇంకా ఒక ట్రేడ్ తీసుకొని నేను ఇప్పుడు ట్రేడ్ సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. సో ఐ విల్ ట్రై టు క్లోజ్ మ్యాక్సిమం నేను అప్లోనే క్లోజ్ చేయడానికి లైక్ పాజిటివ్లోనే క్లోజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉన్నాను. సో ఇలాగా నేను డైలీ ప్రాఫిట్లో మ్యాక్సిమం ఉండడానికి క్లోజ్ చేస్తాను. సో నా టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ నేను రీచ్ అవ్వడం కోసం నేను ఎంతో డిసిప్లైన్గా చేస్తే కానీ ఆ టార్గెట్ రీచ్ అవ్వడము. ట్రేడింగ్ అనేది డిసిప్లైన్ అండి. సో అవన్నీ కరెక్ట్గా క్లియర్గా చెక్ చేసుకొని మనం వెళ్తేనే ట్రేడింగ్లో ఒక ప్రాఫిట్ జోన్కి రీచ్ అవుతాం. ఓకే, సో ఐ విల్ చూస్ ద అనదర్ పేర్ నౌ. సో మార్కెట్ ఇక్కడ అసలు చాలా చండాలంగా ఉంది, చూడొచ్చు మొత్తం సైడ్ వేనే వెళ్తుంది. ఇలాంటి టైంలో మనం అవాయిడ్ చేయడమే బెస్ట్. సో ఇది కూడా నేను అవాయిడ్ చేస్తాను. ఈ మార్కెట్ పర్సంటేజ్ తక్కువ ఉంది. సో యూఎస్డి ఓకే. సో ఐ థింక్ నాకు ఇక్కడ ఒక వే అనేది కనిపించింది, ఒక ట్రేడ్ అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద మార్కెట్ ఎండ్ అండి. సో క్యాండిల్ క్లోజ్నెస్ బట్టి చూస్తాను. ఓకే, రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. సో నేను కొద్దిగా అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే నేను తీసుకోవాలనుకున్న ట్రేడ్ వచ్చేసి అప్ ట్రెండ్. బట్ ఇక్కడ చూసుకుంటే నాకు కరెక్ట్గా రెసిస్టెన్స్కి ఉంది. సో నేను ఏది తీసుకుందాం అనుకుంటున్నానో ఆ ట్రేడ్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బెటర్ నేను స్కిప్ చేస్తాను. నెక్స్ట్ క్యాండిల్ ఈ వచ్చే నెక్స్ట్ క్యాండిల్ బట్టి నేను ట్రేడ్ తీసుకోవాలా. ఇప్పుడు ఈ క్యాండిల్ వస్తుంది కదండి, ఈ క్యాండిల్ క్లోజ్నెస్ బట్టి నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే, సో చూసారా, ఓకే. సో నేను చెప్పాను కదా అప్ ట్రేడ్ వెళ్తుందని. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి, ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ ఉంది అండ్ రౌండ్ నెంబర్ కూడా ఉంది. ఆ చూడటం వల్ల నేను ఆ కన్ఫర్మేషన్ వల్ల నేను ఇక్కడ అప్ ట్రేడ్ అనేది ప్లేస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చూడండి మళ్ళీ కరెక్ట్గా ఇంత ప్రెషర్తో మళ్ళీ కిందకు వచ్చేసారు బయర్స్. చూసారా, ఫ్లక్చుయేషన్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను అది బైలోనే క్లోజ్ అవుతుందని. సో చూసారా, బైలోనే క్లోజ్ అవుతుంది. బట్ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇక్కడ సెల్లర్స్ అండ్ రౌండ్ నెంబర్. సో ఇవన్నీ మనకు ఉంటే ఎనీ టైం మనం అప్ ట్రేడ్ తీసుకుందాం సరే రివర్స్ ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి నేను అక్కడ రిస్క్ తీయదలుచుకోలేదు. సో కన్ఫర్మేషన్స్ కావాలి నాకు పూర్తిగా. సో ఈవెన్ నాకు కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకునే రీజన్స్ ఇవే అనమాట. సో మార్కెట్ అనేది ఫుల్ అప్ ట్రెండ్లో వెళ్తుంది. బట్ ఇక్కడ నేను ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నాను, కేవలం నేను రిస్క్ చేయదలుచుకోలేదని. ఓకే, ఇది వద్దులేండి, బెటర్ మన ఈ పేరు అవాయిడ్ చేయడమే బెస్ట్. సో ఓకే, ఇక్కడ కూడా నేను ఒకటి పాయింట్ మిస్ అయిపోయాను. ఇక్కడ నాకు ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద సెల్లర్స్ అండి. ఓకే, నేను సెల్ తీసుకోవడానికి రీజన్స్ చూడండి. సో నేను అక్కడ మెయిన్ అబ్జర్వ్ చేసుకుంది ట్రెండ్ అండి. ఈ ట్రెండ్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న ఇంకో పాయింట్స్ ఏంటంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఈ బయర్స్ అనే వాళ్ళు నిజంగా
ఇంకా స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ కూడా బయస్ రావాలి. బట్ అలా రాకుండా ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్స్ కంటిన్యూషన్ సైన్ క్రియేట్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ కూడా బయస్ రావాలి ఇక్కడ, ఎందుకంటే బయస్ స్ట్రాంగ్గా ఉన్నారు కదా. బట్ బయస్ స్ట్రాంగ్గా లేకుండా ఎవరు వచ్చారు, మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. అండ్ ఇక్కడ నుంచి పైన స్ట్రాంగ్గా పుల్ చేశారు. ఓకే, మీరు చూడండి స్ట్రాంగ్గా పుల్ చేశారు, విక్ అనేది స్ట్రాంగ్గా వచ్చింది. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ సెల్ అని తీసుకొని అండ్ నెక్స్ట్ బయర్ జోన్ అనేది ఇక్కడ ఉందండి. సో ఈ కన్ఫర్మేషన్స్, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్ నేను సెల్ అనేది తీసుకున్నాను. సో చూద్దాం ట్రెండ్ అనేది ఎట్లా క్లోజ్ అవుతుందో చూద్దాము. ఓకే, ఓకే, ట్రేడ్ అనేది ప్రాఫిట్లో క్లోజ్ అయిపోయింది. సో చూసారా కంప్లీట్గా ఒక మనీ మ్యాన్ ఫాలో అయ్యి నేను కంప్లీట్గా నేను పెట్టిన 1000 రూపీస్కి 269 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరిగిందండి. సో ఇది ఓవరాల్గా నేను పెట్టుకున్న ట్రేడ్స్ వచ్చేసి ఫస్ట్ 4 ట్రేడ్స్ ప్లేస్ చేశాను. ఆ 4 ట్రేడ్స్ నేను 3 ట్రేడ్స్ అన్ని విన్ అయ్యాను. సో ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగా నేను డైలీ నా ట్రేడింగ్ సెషన్స్ అనేది ప్లీజ్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఏదో నేను టార్గెట్ అనుకున్నాను ఆ 10,000 టార్గెట్ రీచ్ అవ్వడం కోసమే, నేను డిసిప్లైన్గా ఉండటం కోసం ఇవన్నీ చేస్తున్నాను. సో మీకు నా ఛానల్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకు కూడా నాలాగే అనాలిసిస్ చేయాలని, అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.